ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికి ఆల్టర్నేట్ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నా అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు, ఓటు వేయాల్సింది బీజేపీకే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండ్రు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ఎస్, మా విజయానికి రెండే రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తుంది. దానికి సంకేతం. రెండో మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని మనం కళ్ళారా చూసినాం. కుటుంబ సభ్యులతో పోయి గోకుల్ చాట్ దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబిని పార్కులో ఏమైందో